గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో తీగలాగితే డొంక కదులుతోంది. తాజాగా 2 కోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 4గురిపై కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెలమ్మి 6 నెలలు గడుస్తున్నా డబ్బులు రాలేదని ఏపీకి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గొర్రెల గోల్మాల్ బయటపడింది. మొదట పశుసంవర్ధక శాఖ జేడీ ఆఫీసులో రైతులు తమకు రావాల్సిన బిల్లులపై ఆరా తీశారు. బిల్లులు ఎప్పుడో చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బాధిత ఏపీ రైతులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అసలు ఇంతకీ ఏం జరిగింది? బాధితులు ఏమని ఆరోపిస్తున్నారు? గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అనేక అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ పథకం ప్రారంభించినప్పుడు కూడా అనేక ఆరోపణలు వచ్చినా కానీ దీనికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం కూడా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఆ పథకానికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు అవినీతి చోటు చేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక 6 నెలల క్రితం కూడా వివిధ రాష్ట్రాల నుంచి గతంలో లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణలో ఉన్న కొంతమంది లబ్ధిదారులకి గొర్రెల పిల్లల్ని పంపిణీ చేసేందుకు కూడా అప్పటి ప్రభుత్వం ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ ద్వారా కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా గొర్రెల పిల్లల్ని కొనుగోలు చేసింది. అందుకు సంబంధించి కూడా కాంట్రాక్టుల ద్వారా కూడా రైతుల వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో గొర్రె పిల్లల సంబంధించి కూడా స్వీకరించినట్టుగా తెలిసింది. కానీ ఈ ఘటనకి సంబంధించి అయితే ప్రస్తుతానికైతే ఏపీకి సంబంధించి 2 రైతుల వద్ద నుంచి కూడా 1,00,000కు పైగా గొర్రె పిల్లలు కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. కానీ 6 నెలలు గడుస్తున్నా అందుకు సంబంధించి రైతులకి ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో వారు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోకి వచ్చి తాము గత 6 నెలల క్రితం కూడా ఇటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన 2 కాంట్రాక్టులు తమ వద్దకు వచ్చి కూడా పెద్ద మొత్తంలో గొర్రె పిల్లల కొనుగోలు చేశారని కూడా చెప్పారు. కానీ ఆ కాంట్రాక్ట్ సంబంధించి ఇప్పటికే చెల్లింపులు చేసినట్టుగా పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పడంతో కూడా వారంతా కూడా విత్తరపోయినట్టుగా తెలుసు. సుమారుగా 2,10,00,000 రూపాయలకు సంబంధించిన చెల్లింపులు కూడా అప్పటికే జరిగిపోయని చెప్పడంతో కూడా వారు గత్యంతరం లేక కూడా గచ్చిబౌలి పిఎస్లో కూడా కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పశుసంవర్ధక శాఖలో పనిచేసే ఇద్దరు ఉన్నత అధికారులతో పాటు కూడా 2 కాంట్రాక్టులు కీలక పాత్ర పోషించారు. రైతులకి మురిడి కొట్టించి కూడా వారికి చెల్లించాల్సిన సొమ్మును కూడా తమ సొంత ఖాతాలో వేసుకున్నట్టుగా చెప్పడంతో వీరంతా కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు చేసింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద పనిచేసిన కళ్యాణ్ ఓఎస్డీ పాత్ర కూడా ఉన్నట్టుగా అనుమానిత వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు 2 కాంట్రాక్టర్తో పాటు పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న మరొక ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. గతంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా గొర్రె పిల్లల కొనుగోలు వ్యవహారంలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించిన అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇంటర్నల్గా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేవలం గొర్రె పిల్లల పంపిణీకి సంబంధించి ఎక్కడెక్కడ వీరు కొటేషన్ తీసుకొచ్చారు, ఏ రూపంలో కొనుగోలు చేశారు, కేవలం ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన పథకం కాకుండా పశుసంవర్ధక శాఖ వివిధ సంబంధించిన ముఖ్యంగా చేపపిల్లల పంపిణీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి కూడా వివిధ ప్రాంతాల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేసింది. కాబట్టి ఆ స్కామ్లో కూడా ఏమన్నా కొంత అవినీతి చోటు చేసుకుంది లేనకుండా ప్రస్తుతానికైతే ఇటు ఆ శాఖకు సంబంధించి ఇంటర్నల్గా విచారణ కూడా జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం. తాజాగా 2 ఏపీకి చెందిన రైతులు వాళ్ళు ఫిర్యాదు చేయడంతో కూడా ఈ భాగవతం అంతా వెళ్లి చూసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.